డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. శరణాగతి మార్గం కార్యక్రమానికి స్వాగతం. అందరికీ నమస్కారం. ఆ శివయ్యని పిలిచిన, నారాయణ అని తలుచుకున్న, అల్లాని ప్రార్థించిన, జీసస్ అని పూజించిన, ఏ దేవుడైనా ఒకటే, అందరూ ఒకటే, అందరం సమానులే అనే చెప్తారు కదా. మరి దేవుడు ఒక్కడే అయినప్పుడు అన్ని రూపాలెందుకు, అన్ని నామాలెందుకు? నాకెప్పుడు ఇదే అనిపిస్తూ ఉంటుంది. ఆ భగవంతుడి మీద విశ్వాసం పెట్టాలి కానీ కొన్ని సందర్భాలలో నేనెప్పుడు నమ్ముకున్న దైవం కన్నా వేరే మతంలో ఉన్న దేవుణ్ణి పూజించినా, నమ్మినా టక్కున నా కోరికలన్నీ తీరాయి, నా కష్టం గట్టెక్కింది అని చెప్తూ ఉంటారు. నాకు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా ఒకటే కదా, ఆ స్వామి అయితే ఏంటి, ఈ దేవుడైతే ఏంటి, దేవుడు ఒక్కడే కదా అని. దీని గురించి ఇంకాస్త వివరంగా, ఇంకాస్త మెచ్యూర్డ్ ఎక్స్ప్లెనేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామానుజదాసి గారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే. అమ్మ, నేను చెప్పింది కరెక్టేనా? దేవుడు ఒక్కడేనా? అంతమంది దేవుళ్ళు ఉన్నారా? ఒక్కళ్ళే అంటే మన భావజాలాన్ని బట్టి ఉంటుందండి బేసిక్‌గా అది. ఉమ్, విశేషించి దేవుడు ఒక్కడే మీరన్నది గూడా. ఒక రకంగా చూస్తే శ్రీమన్నారాయణుడు అని నేను చెప్తాను. ఆయనే అందరి ద్వారా మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేయిస్తూ ఉంటాడు అనేది మేము నమ్మేటువంటి ఒక విశ్వాసం. వేద ప్రమాణంతోనే చెప్తున్నానండి ఏది చెప్పినా గూడాను. దానికి ప్రమాణం కూడా ఉంది. చూడండి, శ్రీమన్నారాయణుడు సృష్టికి పూర్వం ఆయన ఒక్కడే ఉన్నాడు. స ఏకాకి న రమేత అని ఒక్కడే ఉండడం మూలన ఆయనకు ఆనందం కలగలేదట. అందుకని సృష్టి అంతా కూడా చేయాలని ప్రారంభం చేశాడు. పంచభూతాలను ఇవన్నీ సృష్టి చేసి బ్రహ్మ వరకు ఆయన సృష్టి చేసి తర్వాత బ్రహ్మకు అంతర్యామిగా తానుండి మిగతా సృష్టి కార్యక్రమం అంతా చేయించాడు. లయ కార్యం శివునికి అప్పచెప్పారు. అలాగే స్థితి అంటే రక్షణ మాత్రం తానే ఉంచుకున్నాడు. ఎందుకు అన్ని తానే చేయొచ్చు కదా అంటే, ఏ ఇన్స్టిట్యూషన్ అయినా మీరు చూడండి, బాగా రన్ అవ్వాలంటే ఎఫిషియెంట్ గా మనం రకరకాల పోస్టులు దానికి క్రియేట్ చేసి దానికి ఒక్కొక్కళ్ళని అపాయింట్ చేస్తాం. అవునా? పని సమర్థవంతంగా జరగడం కోసం డివైడ్ అండ్ రూల్ అన్నట్లుగా మనం ఎప్పుడూ కూడా విభాగించి పరిపాలిస్తే అది విజయవంతం అవుతుంది. అందుకోసం ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, మిగతా మినిస్టర్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖ ఇలా. అలాగే భగవంతుడు కూడా లయం అనేటువంటి పోర్ట్ఫోలియో శివునికి ఇస్తే రక్షణ మాత్రం తానే పెట్టుకున్నాడు, ఎవరికి ఇవ్వలేదు. ఎందుకు అంటే ఈ జగత్తు మొత్తం ఆయన సృష్టి, ఆయన స్వామి, మిగతా వాళ్ళంతా ఆయన సొత్తు. ఆ సొత్తును కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఆయనది కాబట్టి ఆయన మాత్రం ఆ రక్షకత్వాన్ని తానే ఉంచుకున్నాడు. ఇక మీరు అడిగిన పాయింట్ నేరుగా వద్దాం. ఇంతమంది దేవుళ్ళు ఎందుకు అంటే, ఒక తల్లి బిడ్డలు, ఒకే తల్లి కడుపున పుట్టిన బిడ్డలకే ఒక రకం మనస్తత్వం ఉండదు. మన చేతి 5 వేళ్ళే ఒక రకంగా ఉండవు. ఒక్కొక్కరు అభిరుచి ఒక రకంగా ఉంటుంది. ప్రకృతిలో 3 గుణాలు ఉంటాయి మనం చెప్పుకున్నాం. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ సత్వ రజో తమో గుణాల కలయిక ప్రకృతి ఎలా అయితే ఉందో మనిషిలో కూడా ఆ యొక్క గుణాలు ప్రభావితం చేసి, ఇప్పుడు రజోగుణం బాగా ఉన్నటువంటి వారికి ఒక దేవుడి మీద నమ్మకం కలుగుతుంది. తమోగుణం బాగా ఉన్న వారికి ఒక దేవుడు అంటే బాగా విశ్వాసం ఏర్పడుతుంది. సత్వగుణం బాగా ఉన్న వాళ్ళకి శ్రీమన్నారాయణ మూర్తి పట్ల విశ్వాసం ఏర్పడుతుంది. ఇలా వాళ్ళల్లో ఉండేటువంటి గుణాధిక్యతను బట్టి వారు దేవుణ్ణి కూడా విశ్వసించడానికి అవకాశం ఉంటుంది. 33 కోట్ల మంది దేవతలు అంటారు, 33 దేవతలు అని అంటారు. ఇలా ఇంతమంది దేవతలు ఎందుకు అని అంటే, ఎవరి మనస్తత్వాన్ని బట్టి, ఎవరి భావజాలాన్ని బట్టి వారు తమ ఇష్టదైవంగా ఒకరిని భావిస్తారు. వారి అందే ఏకాగ్ర చిత్తంతో ఉంటారు. కొంతమంది ఏంటంటే విశాల హృదయంతో అందరూ ఒకటే అని అందరినీ కొలిచేటువంటి ఒక వైడ్ యాంగిల్ కూడా ఉంటుంది ఒక్కొక్కళ్ళకి. కొంతమంది ఏంటంటే ఇన్ని పడవల మీద ప్రయాణం కాదు, ఒక్కళ్ళనే నమ్ముకుంటాం. ఒకవేళ ఇంకొక ఆలయానికి వెళ్ళినా తమ నమ్మినటువంటి ఆ స్వామిని ఆ ఆలయంలో కూడా సేవించుకోగలుగుతారు కొంతమంది. ఇలా అంటే ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఒక్క దేవుణ్ణే నమ్ముకుంటారు, ఒక్కొక్కళ్ళు ఏంటంటే అందరినీ నమ్ముకుంటారు. కొంతమంది ఏంటంటే ఈ అవసరానికి వీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరూ హోల్సేల్ గా ఓటేసేది ఎవరికండి? ఐశ్వర్యం కావాలి అంటే లక్ష్మీదేవి. ఏ సంప్రదాయం వాళ్ళైనా ఐశ్వర్యానికి లక్ష్మీదేవిని, జ్ఞానం ఇచ్చేది శివుడు అని, అలాగే మోక్షం ఇచ్చేది జనార్దనుడు అని, ఆరోగ్యాన్ని ఇచ్చేది భాస్కరుడు అని, ఇలా కొన్ని రకాలుగా ఫిక్స్ అయిపోయి ఉన్నా. అది ప్రమాణాలు కూడా ఉన్నాయి దానికి. అందుకోసం వీళ్ళందరూ ఆ విధంగా భావించేస్తారు. అందుకోసం ఒక్కొక్కళ్ళు తమ యొక్క కోరికలు, మనిషి అన్నాక కోరికలు సహజం. ఆ కోరికలను బట్టి, మనస్తత్వాన్ని బట్టి, వారిలో ఉన్న గుణాధిక్యాన్ని బట్టి, ప్రకృతి వారిని ప్రేరేపించినటువంటి గుణాన్ని బట్టి వారి యొక్క
ఇష్టదైవం అనేది వాళ్ళు ఫిక్స్ అవుతారు ఉమ్, మానసికంగా. ఆ దేవుణ్ణి ఆరాధించడానికే ఇష్టపడతారు. ఉమ్, మోర్ ఓవర్ ఇప్పుడు ఒకే వ్యక్తిని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని తీసుకుందాం, లేదా నన్ను తీసుకోండి, ఎవరైనా. ఇప్పుడు నాకు భర్త వేరే, ఉమ్, అన్న వేరు, ఉమ్, తమ్ముడు వేరు, అవును. నాన్న వేరు, వీళ్ళందరూ వేరే వేరే. మగవాళ్ళంతా ఒకటే అంటూ ఏకతాటి మీద జాత్యేక వచనంగా ఏదైనా ఒక స్వభావాన్ని గురించి చెప్పేటప్పుడు మీ మగవాళ్ళంతా ఇంతే అని అని అంటాం. అనేస్తారు. అవును. అది వేరు. కానీ పర్టిక్యులర్ గా ఇప్పుడు మనల్ని అందరినీ వీళ్ళు ఇప్పుడు నేను చెప్పిన నలుగురు మనకి రక్షణ కల్పించేవారే. తండ్రి రక్షిస్తాడు, అన్న రక్షిస్తాడు, తమ్ముడు రక్షిస్తాడు, భర్త రక్షిస్తాడు జీవితాంతం ఉమ్, మనల్ని కట్టుకున్నందుకు ఉమ్, కదా. ఉమ్, వీళ్ళందరూ రక్షించే వాళ్ళే. రక్షించే వాళ్ళందరూ మగవాళ్లే అని అందరూ ఒకటే రకంగా చెప్పగలమా? ఎవరి స్థానం వారికి ఉందిగా, ఎవరి స్థాయి వారికి ఉంది, ఎవరి లిమిటేషన్స్ వారికి ఉన్నాయి. అవునా? తండ్రి 25 ఏళ్ల వరకే, తర్వాత మిగతా అంతా భర్త. కొన్ని సమయాల్లో సోదరులు కూడా రక్షణ. ఉమ్, అవునా? ఉమ్, ఇలా ఎవరికి వాళ్ళు మనకి రక్షణ చేసేవారే. అలాగే ఇంతమంది దేవతలు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మనల్ని రక్షించడానికి భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి వారు. ఉమ్. ఇంకొక విశేషం ఏంటంటే సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అంటారు వేద ప్రమాణమే. ఎవరికి నమస్కారం చేసినా అది కేశవునికి చెందుతుంది. ఇలా కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. ఏకైక అంటే దాని అర్థం ఎవరికి మనం నమస్కారం చేసినా పర్వాలేదు, అది ఆఖరికి చేరేది కేశవుడికే. శ్రీమన్నారాయణునికే. గీతాచార్యుడే చెప్పాడుగా, ఉమ్, మామేవయే ప్రపద్యంతే మాయామేతా తరంతితే అంటూ నేను చేసినటువంటి మాయను ఎవరు దాటలేరన్నారు. అదే సమయంలో ఎవరెవరు నన్ను ఏ విధంగా భావన చేస్తే వాళ్ళకి నేను ఆ విధంగా కనిపిస్తాడు. అనుగ్రహిస్తాను అంటూ చెప్పి ఉన్నాడు. ఆహా. తానే ఆ విధంగా అనుగ్రహిస్తాడు. మాకు వ్యాఖ్యానంలో ఒక మాట చెప్తారు, ఇరామడం వుట్టువారై పోలే అంటారు. ఉమ్, ఇరామడం అంటే రాత్రి వేళల్లో మఠంలో భోజనం పెట్టేవాళ్ళలాగా. ఉమ్, ఉదాహరణకి పేదరాశి పెద్దమ్మ అని ఒకళ్ళు ఉండేవారు వెనకటి రోజుల్లో. అంటే పోయే దారిలో వచ్చే వాళ్ళందరికీ వడ్డిచ్చేటువంటి వాళ్ళు. ఉమ్, దాని గురించి ఒక ఐతిహ్యం, ఒక చిన్న కథ చెప్పుకుందాం, మీకు ఉమ్, బాగా అర్థమవుతుంది. ఉమ్, ఏమిటంటే ఒక అబ్బాయి ఉమ్, కొంచెం యువకుడు స్టేజ్కి వస్తున్నాడు, యువత. ఆ అటువంటి యువ రక్తం ఎలా అంటే పరుగులు పెడుతూ కొంచెం ఆవేశంగా ఉంటూ ఉంటుంది. ఉమ్, తండ్రి చెప్పేది ఏది రుచించదు ఆ ఉమ్, వయసులో ఉన్న పిల్లలకి. ఉమ్, తండ్రి హితం కోరుతాడు కాబట్టి బిడ్డ హితాన్ని చూసి ఏదో మంచి మాటలు చెప్పాడు, వీడికి రుచించలేదు, కోపం వచ్చింది. ఒకనాడు ఫ్రస్ట్రేషన్ తోటి తండ్రి మీద ఎదురు తిరిగాడు. ఇంట్లోంచి అలిగి వెళ్ళిపోతానన్నాడు. ఉమ్, తండ్రి కూడా కోపంగానే, పో, నీకు ఇంట్లో నుంచి వెళ్తేనే నీకు తెలిసి వస్తుంది అని చెప్పి పంపించేశాడు. ఆ నిమిషం పంపించాడే గాని తండ్రి పాసే ఉంటుంది కదండి. అయ్యో బిడ్డ ఏం కష్టపడతాడో ఏంటో, ఎక్కడికి పోయి ఉన్నాడో, ఎలా అనవసరంగా ఉన్నాడో, అరిచాను ఆ వాడిని. వాడేం కష్టపడుతున్నాడు అని తనేం చేశాడంటే తనకున్న సర్కిల్ ని బట్టి ఆ బిడ్డ ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు అని మొత్తం ఎంక్వైరీ ట్రాక్ చేశాడు. చేసుకున్నాడు. చేసుకొని పిల్లవాడు సిటీకి వెళ్ళాడు. అక్కడ ఒక హోటల్లో కప్పులు కడగటమో ఏదో మొత్తానికి హోటల్లో ఒక జాబ్ లో జాయిన్ అయ్యాడు అన్న విషయం తెలుసుకున్నాడు తండ్రి. ఆ హోటల్ యజమానికి తనకు తెలుసు. ఉమ్, తండ్రికి వెంటనే ఫోన్ చేశాడు తండ్రి హోటల్ యజమానికి. ఇట్లా మీ దగ్గరికి కొత్తగా ఒక కుర్రాడు జాయిన్ అయ్యాడు కదా అంటే, ఆ అవునండి, పర్వాలేదు ఏదో చేస్తున్నాడు అని అన్నాడు. ఆ అబ్బాయి మా అబ్బాయే, మీరు నేను చెప్పినట్లుగా ఏమీ అతనితో చెప్పొద్దు. తనకి ఏమేం కావాలో అన్నీ మీరు ఇచ్చేసేయండి, అవన్నీ నేను మీకు నేను ఇస్తాను. మీకు పే చేస్తాను. తనకు కావాల్సినవన్నీ ఏ లోటు రాకుండా మీరు చూసుకోండి, నేను ఇచ్చినట్లు చెప్పొద్దు. నేను ఇచ్చానని చెప్తే వాడికి కొంచెం రోషం మీద నా మీద అలిగి వాడు వచ్చేసాడు కాబట్టి తీసుకోకపోవచ్చు, అక్కడి నుంచి వెళ్ళిపోను వచ్చు. కాబట్టి వాడిని మీ దగ్గర అట్టు పెట్టుకోండి, ఏం కావాలో అన్ని చూసుకోండి అని చెప్పాడు తండ్రి. సరే అన్నాడు ఆ హోటల్ యజమాని. ఈ అబ్బాయి వస్తున్నాడు, రోజు పని చేస్తున్నాడు, వెళ్తున్నాడు, ఏది కావాలంటే అది చేస్తున్నాడు. వాడు అనుకున్నాడు పిల్లాడు, అసలు వీడున్నాడు చూడు, మా నాన్న ఉన్నాడు, ఎందుకు నేను ఏది అడిగినా ఇవ్వడు, ఈయన చూసావా ఎంత మంచోడో, నేను ఏది అడిగితే అది ఇస్తున్నాడు, ఏది అడిగితే అది చేస్తున్నాడు అంటూ ఆ హోటల్ యజమాని గురించి చాలా గొప్పగా ఊహించుకుంటున్నాడు. కానీ అయ్యో పాపం, కాదా? వెనకాల ఉన్నది ఎవరు, వాళ్ళ నాన్నే కదా. ఇప్పుడు మనకేమనిపిస్తుంది, చూడటానికి పిచ్చి పిల్లవాడు పాపం తండ్రి పంపిస్తున్నటువంటి విషయం తెలియక హోటల్ యజమాని మెచ్చుకుంటున్నాడు అనిపిస్తుందా? వాడికి ప్రత్యక్షంగా తండ్రి పంపిస్తున్నాడు అని తెలియదుగా, తెలియదు, ఇస్తున్నది హోటల్ యజమాని కాబట్టి ఇచ్చేది హోటల్ యజమాని, ఆయనే అన్న మంచివాడు ఫీలింగ్ లోనే అనుకుంటున్నాడు. ఉన్నాడు. ఏదేమైనప్పటికీ బిడ్డ కష్టపడకూడదని తండ్రి అక్కడి నుంచి పంపిస్తున్నాడు. ఉమ్, ఇలాగే ఉంటుంది భగవంతుడు చేసేటువంటి లీలలు కూడా. ఉమ్, అందరం ఆయన సొత్తు, ఆయన బిడ్డలమైన మన క్షేమం ఆయన కోరుకుంటాడు. మనం ఒకవేళ ఆయన కాదనుకొని ఇంకా వేరే ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా ఆయన ఏం కోపగించకూడదు దానికోసం. ఉమ్. అందరం ఆయన బిడ్డలం కాబట్టి మనం బాగా ఆయన కోరుకుంటాడు. వాళ్ళ ద్వారా ఇప్పించేటువంటి వాడు కూడా శ్రీమన్నారాయణుడే.
అర్థమైంది, నాకు ఇప్పుడు అర్థమైంది. ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అంటారు. ఆరోగ్యం సూర్య సూర్య భగవానుడు ఇస్తాడు. భగవానుడు. సూర్యమండలాంతర్వర్తి అయిన శ్రీమన్నారాయణుడు ఇప్పిస్తాడు. హ్మ్. హ్మ్. అలాగే జ్ఞానం ఇచ్చేది ఈశ్వరుడు. హ్మ్. అందరినీ నియమనం చేసేటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. ఆయనే వీరి ద్వారా ఇప్పిస్తాడు. హ్మ్. అలాగే సృష్టి, ఇట్లా ప్రతిదీ కూడా ఆ విధంగా చూసినట్లయితే ఉన్నది ఒకటే భగవంతుడు. పోనీ మీకు ఈ శ్రీమన్నారాయణ తత్వం ఇట్లాగా నేను చెప్పేది మీకు రుచించట్లేదు అనుకుంటే, ఏదో ఒక తత్వం అయితే ఉందని ప్రతి ఒక్కళ్ళు నమ్ముతారు. అవును, అవును. సంప్రదాయం ఏదైనా, మతం ఏదైనా, సిద్ధాంతం ఏదైనా మనకి అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతం అని 3 రకాలు ప్రధానంగా ఉన్న సిద్ధాంతాలు. హ్మ్. అన్నీ ఇక దీనిలోంచి వచ్చినటువంటివే. హ్మ్. నమ్మేది ఎవరైనా గాని భగవంతుడు ఒకడు ఒక్కడే. ఉన్నాడు, భగవంతుడు ఒక్కడున్నాడు. భగవంతుడు ఒకడున్నాడు అనేది అందరూ నమ్ముతారు. అవును, ఎవరెవరి 100%. విశ్వాసాన్ని బట్టి ఆ భగవంతుడే మిగిలిన వాళ్ళ చేత చేయిస్తాడు. హ్మ్. రైట్? హ్మ్. నేను శ్రీమన్నారాయణ మూర్తిని ఆరాధన చేసేటువంటి శ్రీ వైష్ణవ సంప్రదాయ ప్రచారకురాలుగా ఉన్నాను కాబట్టి నాకు అంత శ్రీమన్నారాయణుడే పరదైవం అన్నది అనిపిస్తుంది. మీరు నమ్మి విశ్వసిస్తారు. నేను అదే చెప్తాను. హ్మ్. అలాగే మీరు ఏ భగవంతుడిని అయితే ఆరాధన చేస్తున్నారో ఆయనే మిగతా వాళ్ళలో ఉండి మీ యొక్క అవసరాలు తీరుస్తాడు. ఇది 100కి 200%. హ్మ్. ఇరామడం ఉట్టు వారై పోలే అక్కడ గుర్తుపెట్టుకున్నామంటే చాలు. మనకిచ్చేది అన్ని వేరే వేరే వ్యక్తుల ద్వారా అయినా సరే ఇస్తున్నది, ఇప్పిస్తున్నది భగవంతుడు శ్రీమన్నారాయణుడు. అలా మీరు ఎవరినైతే కొలుస్తారో వాళ్ళు. కాబట్టి ఉన్నది దేవుడు ఒక్కడే అంటే ఒక రకం భావజాలం ప్రకారం అది కరెక్టే. ఇంతమంది ఎందుకున్నారు అంటే ఎవరి ఇష్టానుసారం వాళ్ళు వెళ్ళి ఎవరి ఆరాధనలు తత్వానికి చేసుకోవటానికి, తగ్గట్టుగా అలాగ వారు ఆ దేవుణ్ణి పూజిస్తారు ఆరాధన అన్నది, చేయటానికి. ఆరాధన చేయడానికి అన్నది ఒక థియరీ. కానీ ఎవరిని పూజించినా ఆ స్వరూపంలోంచి మనల్ని అనుగ్రహించేది మాత్రం మళ్ళీ తిరిగి ఆ భగవంతుడు ఒక్కడే. భగవంతుడే. కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంది, కానీ ఈజీగా ఉంది, కానీ అర్థం అవుతోంది. ఇప్పుడు మీ ఏ కాంప్లికేషన్ ఏం లేదు. ఇప్పుడు మీరు శివుడిని నమ్ముతున్నారంటే శివుడే అందరి రూపాల్లో ఉండి మీకు ఇస్తున్నట్టుగా అర్థమైంది, మీరు భావన అర్థమైంది. చేస్తారు. అలా ఏ నేను దేవుడైనా సరే, శ్రీమన్నారాయణ. మీరు శ్రీమన్నారాయణ, ఏ మతానికి సంబంధించిన వాళ్ళకైనా అదే ఉద్దేశం ఉండుండొచ్చు కాక. అదే అందుకోసం ఇన్ని రకాలైనటువంటి ఇంతమంది దేవతలు ఎందుకు అంటే ఇదే కారణం. మనకి ఇద్దరు అయితే అమ్మా, అశ్విని దేవతలు ఉంటారు, ఉమ్, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వారు. ఉమ్, ఇద్దరు అశ్విని దేవతలు. అలాగే ఏకాదశ రుద్రులు ఉంటారు, ఒక రుద్రుడు కాదు 11 మంది రుద్రుడు. అలాగే ద్వాదశ ఆదిత్యులు ఉంటారు, ఒక సూర్యుడు కాదు 12 మంది 12 సూర్యులు సూర్యులు. ఉంటారు. ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, అలాగే ఇద్దరు అశ్విని దేవతలు. ఆ 33 దేవతలనే 33 కోట్ల మంది దేవతలుగా కూడా వీళ్ళ అంశాలుగా ఆ విధంగా అట్లా చెప్తూ ఉంటారు. ఇప్పుడు అష్ట దిక్పాలకులు ఉన్నారు, ఒక్కొక్క దిక్కుకి అలాగే ఒక్కొక్క మూలకి అధిపతి. వీళ్ళందరూ కూడా వాళ్ళకి కేటాయించబడినటువంటి నియమనం చేయబడినటువంటి ఆ పనులన్నిటినీ కూడా చేసేటువంటి వారు. అర్థమైంది. ఇప్పుడు భీషోధేతి సూర్య అంటారు. అంటే సూర్య భగవానుడు కూడా తన యొక్క నియమనం చేసి ఎవరైతే ఉంటారో ఆయన పైన అథారిటీ శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణ మూర్తికి నియమనం చేయబడి ఆయన ఆయన ఆజ్ఞకు లోబడి భయంతో తాను 30 గడియలు సూర్యోదయం, 30 గడియలు సూర్యాస్తమయం చెయ్యాలి అని సూర్యుడికి ఆజ్ఞ. ఆ ఆజ్ఞకు లోబడి ఆయన తిరుగుతూ ఉంటాడు. 30 గడియలు అంటే ఎంత అయింది చూడండి. ఒక గడియ అంటే 24 నిమిషాలు, 30 గడియలు అంటే 30 × 24. 3 × 24 ఉమ్, లెక్క వేసుకోండి, అంటే 72. ఉమ్, రోజులో ఎన్ని ఉంటాయి? ఉమ్. 24 గంటలు, ఒక గంటకి 60 నిమిషాలు. మీరు లెక్క వేసి చూడండి, సేమ్ అప్పుడు వస్తుంది. 72 అంటే 24 గంటలు అవుతుంది. సరిపోయింది. ఉమ్, సో 30 గడియలు సూర్యోదయం, 30 గడియలు సూర్యాస్తమయం. ఇది సూర్య భగవానుడికి కల్పించినటువంటి నియమం. ఈ నియమాన్ని భయపడుతూనే తన యొక్క భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు తాను శిరసావహిస్తాడు. ఇప్పుడు హిందువులు ఎలాంటి వాళ్ళు అంటే అండి, అందరినీ కూడా ఆరాధన చేస్తారు, చెట్టుని పూజిస్తారు, సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవంగా భావిస్తారు, ప్రకృతిని పూజిస్తాము. ప్రకృతిని పూజిస్తాము, ప్రతి ఒక్క జీవాన్ని వరాహస్వామిగా, స్వామి పంది రూపంలో ఆది వరాహంగా స్వామి అవతరించాడు అండబిత్తులో కూరుకున్నటువంటి భూమిదేవిని ఉద్ధరించటానికి. మరి అలాగే మత్స్యం రూపంలో ఆ స్వామి అవతరించాడు. మనం మత్స్యాన్ని కొలుస్తాం, వానరాన్ని కొలుస్తాం, హనుమత్ స్వామిని, అవునా? ఇలా ప్రతి ఒక్కళ్ళని కూడా మనం ఆరాధన చేస్తూ ఉంటాం. మనిషి యొక్క ఆ గుణవైభవము, ఆ ప్రకృతిలో ఉండే గుణం ఆయన ప్రభావితం చేసిన దాన్ని బట్టి, మనస్తత్వాన్ని బట్టి ఇంతమంది దేవుళ్ళు మనల్ని అనుగ్రహిస్తారు అని. అంటే జీవుడు ఒకటి, అనేటువంటి మనల్ని వాడు. ఉద్ధరించడానికి మన సౌలభ్యం కోసం దేవుడు అన్ని రూపాలలో ఉన్నారు. అది మన మనస్తత్వాన్ని బట్టి, మన తత్వాన్ని బట్టి మనం ఎవరికి ఎంచుకుంటాం. కనెక్ట్ అయితే ఉమ్, ఆయనతో అలా ప్రయాణం కొనసాగిస్తాం అన్నది అర్థమవుతోంది నాకు. అది
అద్భుతం అమ్మా. ధన్యవాదాలు. ధన్యవాదాలు. జై సర్వం శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.